దేవుడు నన్ను వాడుకోగలడా? దేవునికి నేను పనికొస్తానా? నేను బలహీనుడను కదా, నాకు విద్య లేదు కదా, నాకు తెలివి లేదు కదా, నాకు నోటి మాంద్యము కదా, నాకు పాటలు రావు కదా, నేను కీబోర్డు వాయించలేను కదా, నాకు తబలా కొట్టడం రాదు కదా, నాకు ప్రసంగం చేయటం రాదు కదా, అసలు నాకు బైబిలే తెలియదు కదా, నేను స్త్రీని కదా, నేను బలహీనుడను కదా, నేను ఇంకా బాలుడినే కదా, నేను ముసలుడిని అయిపోయాను కదా, నన్ను కూడా వాడుకుంటాడా? ఎట్టి స్థితిలో నీవున్నా, నీవెవరివైనా దేవుడు నిన్ను వాడుకోగలడు. దేవుడు మనల్ని వాడుకోవడానికి మన సామర్థ్యం అక్కర్లేదు, మన సమర్పణ చాలు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఏ బలహీనత నీలో ఉన్నా దానిని బలముగా మార్చగలిగిన వాడు. ఎట్టి స్థితిలో నీ ఉన్నా నిన్ను యోగ్యుడిగా లేక యోగ్యురాలుగా చేయగలిగిన వాడు. కాబట్టి మనకు మొదట ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, దేవుడికి నేను అవసరమో. అందుకే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. మనం గుర్తించలేదు కానీ మన తల్లి గర్భములో మనం ఉన్నప్పుడే దేవుడు మన కొరకు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. కొన్ని బిల్టిన్ అంటారు, అంటే స్వతహాగానే స్వాభావికంగానే కొన్ని వరాలను, తలాంతులను, ప్రత్యేకతలను ప్రభు మనకి ఇచ్చున్నాడు. అనేకులు వాటిని గుర్తించటం లేదు. అనేకులు వాటిని గుర్తిస్తే లోకం కోసం, డబ్బుల కోసం, లోక కార్యాల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతని జీవితంలో ఒకే ధ్యేయం ఉండాలి. నన్ను రక్తమిచ్చి కొన్న యేసయ్య చేతిలో నేను వాడబడాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన కొరకు జీవించాలి అనే ఆశ నీకు ఉండాలి. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు కానీ సమర్పించుకోని వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. తను తాను దేవునికి అప్పగించుకోకుండా దేవుని చేతుల్లో నేను వాడబడాలనుకునటం అజ్ఞానం. ఏదైనా ఒకటి మనం రూపించాలంటే అది మన చేతుల్లో వంగాలి, లొంగాలి. జస్ట్ చపాతీ పిండి, ఆ పిండి చపాతీగా మారాలంటే అది నానాలి, నలగాలి, కొద్దాలి. కొంతమంది అయితే తెగ్గుద్దుతారు. నిప్పి పుట్టి చపాతీ అబ్బాయికి చాలు, అబ్బాయికి చాలు అంటే ఏంటండి? ఆ చపాతీలనే పరోటా చేస్తారు కొంతమంది. దాన్ని అయితే సాగదీస్తారు. సాగదీసి టపాలు కొట్టి, సాగదీసి టపాలు కొట్టి అప్పుడు డుంగ్ 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 గిండ్రగా చేస్తే దాని రేట్ ఎక్కువ అవుద్ది. చపాతీ కంటే పరోటా రేట్ ఎక్కువ అవుద్ది, ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ వెళ్ళింది అది. అలాగే దేవుడు మనల్ని వాడుకోవాలన్నప్పుడు మనం ఆయన చేతులకి అప్పగించుకోవాలి, సిద్ధపడాలి, సమర్పించుకోవాలి. మోషేను కాలుచున్న పొదలో నుండి దేవుడు పిలిచాడు, మోషే మోషే గొర్రెలు కాసుకుంటున్నావయ్యా, ఇంతకంటే గొప్ప పని ఉంది నీతో నాకు, రా, నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళాలి. నేను ఏర్పరచుకున్న జనాంగం, నేను ఆశీర్వదించిన జనాంగం, ఇశ్రాయేలు జనాంగం ఫరో చేతుల్లో నలిగిపోతున్నారు, బానిసలైపోయారు. ఇప్పుడు దాన్ని వారు గ్రహించి మూలుగుతున్నారు, నా సన్నిధిలో మొరపెడుతున్నారు, నా నామంలో.
నేను వారి మొరలు విన్నాను. ఇప్పుడు నిన్ను కోరుకుంటున్నాను, నువ్వు వెళ్ళి ఫరో చేతుల్లో నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించుకు తీసుకురావాలి. బిత్తరపోయాడు మోషే. అసలు మోషే పరిస్థితి ఎలా ఉందంటే, అప్పటికి నా బతుకు ఎలాగైపోయింది, ఫరో రాజకుమార్తె యొక్క కుమారుడిగా ఉండటం కాదనుకొని హెబ్రీయుడినని నిశ్చయించుకొని దేవుని కొరకు జీవిస్తున్నాను. నా రాజ్యరికం పోయింది, నా అధికారం పోయింది, నేను పరదేశినైపోయాను, మామగారి గొర్రెలు కాచుకునే స్థితి కలిగింది. ఇలా పొద్దున్నే గొర్రెలు కాచుకుంటున్నాను, సాయంత్రం వచ్చి పడుకుంటున్నాను, గొర్రెలు కాచుకుంటున్నాను, పడుకుంటున్నాను, ఇక నా బ్రతికి ఇలాగే తెల్లారిపోద్ది అనుకున్నాడు పాపం. అప్పటికి 40 సంవత్సరాలు అలా ఉన్నాడు, ఒకరోజు కాదు. కానీ దేవుడు తగిన సమయంలో 40 సంవత్సరాలు సిద్ధపరిచాడు మోషేని. వేస్ట్ కాదు అది. మనం కొన్నిసార్లు వేస్ట్ అనుకుంటాం. దేవుని ప్రణాళికలో ఏది కూడా వ్యర్థమైంది కాదు. దేవుడు కొన్నిసార్లు మనల్ని మౌనంగా ఉండమంటాడు, మనల్ని బాధపడమంటాడు, మనల్ని శ్రమల పాలవమంటాడు. మనం అవమానాలతో ఉండుంటాం, మనం అపజయాలు ఎదుర్కొంటుంటాం. అపజయాలు వచ్చినాయి అని ఎవరు కూడా ఆగిపోకూడదండి. అపజయానికి భయపడేవాడు ఎప్పుడూ జయాన్ని సంపాదించలేడు. 2-3 సార్లు పడితే గాని నడవలేడు. ఏ చేసినా మొదట విఫలమవుతుంది, కానీ అదొక అనుభవంగా మారుతుంది. 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటుండగా సహనం, ఓర్పు, బాధ్యత. గొర్రెలు కాయటం చిన్న పని కాదు. మెలకువగా ఉండాలి, తోడేలు నోట్లో పడకుండా చూడాలి, వాటిని పచ్చిక గల చోట్ల పరుండబెట్టాలి, శాంతికరమైన జలముల చెంత నడిపించాలి. ఏ గొర్రె తప్పిపోతే వెతికి పట్టుకోవాలి, గొర్రె తిరగబడుతుంటే దాన్ని శిక్షించాలి, గొర్రెతో ఓర్పుతో ప్రవర్తించాలి. కాబట్టి 40 సంవత్సరాలు మోషే దేవుని చేతుల్లో రూపించబడుతున్నాడు, నలగొట్టబడ్డాడు. అహం చనిపోయింది, స్వార్థం చెలువైబడింది. ఐగుప్తులో ఉన్నప్పుడు 2 కొట్టుకుంటుంటే ఐగుప్తీయులు వెళ్ళి ఒకడిని కొట్టేశాడు. నువ్వు ఇతన్ని కొడతావేంటగా, హెబ్రీయుడిని కొడుతున్నాడని కొట్టేశాడు, చంపేశాడు. రెండోసారి 2 హెబ్రీయులు కొట్టుకుంటుంటే వాళ్ళల్లో ఒకరిని చంపితే నువ్వెవడో రా జరగబడ్డాడు. అంత ఉక్రోషం. కానీ ఇప్పుడు సాత్వికుడు అయిపోయాడు, డమ్మీ అయిపోయాడు. డమ్మీ అంటే ఎంప్టీ, ఖాళీ అయిపోయాడు. దేవుడు నిన్ను ఖాళీ చేయకుండా నింపలేడండి. నీ స్వార్థం, నీ అహం, నీ సామర్థ్యం, నీ తెలివితేటలు, నీ గొప్పతనం ఉన్నప్పుడు దేవుడు తన గొప్పతనాన్ని, తన బలాన్ని, తన శక్తిని ఎలా నీలో నింపుతాడు? మొదట ఏదైనా నింపబడాలంటే ముందు అది ఖాళీ చేయబడాలి. కాబట్టి మోషే ఇప్పుడు ఖాళీ అయిపోయాడు. ముందైతేనా నువ్వు ఇశ్రాయేలుని విడిపించి తీసుకురావాలంటే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అనేవాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు తెలుసా? చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయంలో 10వ వచనం చదువుదాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పనిని కాను, నేను నోటి మాంద్యమును నాలుక మాంద్యమును గలవాడినని యెహోవాతో చెప్పెను. ప్రభువా, నేను నోటి మాంద్యము గలవాడిని, గట్టిగా అధికారంగా మాట్లాడగలిగిన శక్తి నాకు లేదు, నేను మాట నేర్పరిని కాను. మాటలతో మ్యాజిక్ చేస్తారండి కొంతమంది, మాటలతో పడేస్తారు మనుషుల్ని. మంచి ప్రసంగికుడు అవ్వాలంటే మాటకారిగా ఉండాలనుకుంటున్నారు కొంతమంది. నీ మాటకారితనం, నీ తంత్రంగా మాట్లాడతాం, కుయుక్తిగా మాట్లాడతాం, బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు. అసలు సంగతి చెప్పకుండా దాని చుట్టూ, కథల చుట్టూ, వాటి చుట్టూ, వీటి చుట్టూ తిరగటం. ఇలాంటి ప్రసంగికులు ఈ రోజుల్లో బోల్డ్ మంది అయిపోయారు. ఏంటండి, ముక్కుసూటిగా దేవుని వాక్యాన్ని చెప్పడానికి బదులు, దేవుని సత్యాన్ని చక్కగా వివరించడానికి బదులు
సొంత తెలివితేటలు ఉపయోగించి మన దేశంలో అంటారు, కాలికేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలికేస్తాడంట. అంటే ఏంటి? ఒకడు మాట్లాడితే ఇంకోటి చెబుతాడు, ఇంకోటి మాట్లాడితే ఇంకోటి చెబుతాడు. ఆ ఫరో లాంటి తంత్రగాడైన రాజు దగ్గరికి వెళ్ళాలంటే, అంతమంది ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలంటే నేను అక్కడ జబర్దస్తి చేయాలి, నేను అక్కడ మాటకారితనంగా మాట్లాడాలి, వాడిని ఆ రాజుని నేను వశం చేసుకోవాలి. అది నా చేత కాదు. పోనీ ఇశ్రాయేలు జనాంగాలందరినీ ఏకం చేసి మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని విడిపించాలని ఆశిస్తున్నాడు, కాబట్టి మనందరం ఏకంగా కూడి ఫరో దగ్గరికి వెళ్దాం అని ఇశ్రాయేలు పెద్దలను సమకూర్చి వెళ్ళగలిగిన శక్తి కూడా నాకు లేదు. మానవుడికి నోరిచ్చిన వాడెవడు? నేనే కదయ్యా. నేను నీ నోటికి తోడై ఉంటాను, వెళ్ళు. నేను దేని సహాయంతో వెళ్ళగలను? నాకు రాజ్యం లేదు, నా దగ్గర కత్తి కూడా లేదు, నా దగ్గర ఖడ్గం లేదు, నాకు ఒక సైన్యం లేదు, నాకు ఒక గుర్రం లేదు. నేను ఎలాగో ఒక మహారాజు దగ్గరికి వెళ్ళమంటావయ్యా? నాకు ఏ సామర్థ్యం లేదే. ఇప్పుడు నేను అనామికుడిగా ఉన్నానే, ఏమీ లేని వాడిగా ఉన్నానే. అంటే దేవుడు అన్నాడు, నీ చేతిలో ఉందేంటి అన్నాడు. నా చేతిలో ఏమున్నాయ్యా? కర్ర, గొర్రెలు కాసుకునే కర్ర. నీ చేతిలో ఏముంది? మిమ్మల్ని అడిగేది, మీ చేతిలో ఏముంది? మీ చేతిలో కర్ర ఉందా? బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? బతికిస్తుంది మిమ్మల్ని. నాకేమి లేదు, నాకేమి లేదు, నాకేమి లేదు అనొద్దు. నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం ఖడ్గం. వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉంది. శత్రు సైన్యాలను నువ్వు జయించవచ్చు. నీ చేతిలో ఉన్న బైబిల్ అద్దం నిన్ను నీవు సరి చేసుకోవడానికి సహాయపడుతుంది. నీ చేతిలో ఉన్న బైబిల్ పాలు, అది నీకు బలాన్ని ఇస్తుంది. తేనె, అది నీకు తేనె తాగరా? ప్రపంచంలో ఉన్న తేనెలన్నీ చంపేస్తేనట ప్రపంచంలో ఉన్న పంటలన్నీ పాడైపోతాయంట. కొత్తగా కనిపెట్టారు, తెలుసా మీకు సంగతి? తేనె ఒక చోట మకరందాన్ని జుర్రుకొని అది తీసుకెళ్ళి ఇంకో పుష్పంలో, అది తీసుకెళ్ళి ఇంకో పుష్పంలో, అది తీసుకెళ్ళి ఇంకో పుష్పంలో పెడుతున్నప్పుడు అది పోలరైజేషన్ అంటారంటే సంతానోత్పత్తి కలుగు చేస్తున్నట్టుగా ఆ యొక్క కొత్త కొత్త బీజాలు పుట్టేటట్టుగా చేస్తుంది. దేవుడు ఎంత జ్ఞానంతో ఒక తేనెను చేశాడో చూస్తే, కొన్ని వేల తేనెలు కలిసి, కొన్ని వేల పుష్పాల్లో ఉన్న తేనె కలిస్తే ఒక తేనె పట్టులోకి వస్తుంది. ఏంటండి, దీని గురించి సపరేట్గా ఇంకోరు చెప్పుకుందాం. తేనె పట్టుకు దేవుని వాక్యానికి ఎంత దగ్గర సంబంధం ఉందో, ఎంత గొప్ప రహస్యం ఉందో, ఎంత గొప్ప బలం ఉందో, ఎంత గొప్ప ప్రవీణత ఉందో. నీ చేతిలో వాక్యం అంటే చాలు. ఇవాళ జైపాల్కి ఏదైనా విలువ ఉందంటే, నా దగ్గర ఏముంది అని అడిగితే, మంత్రాలు లేవు, మాయలు లేవు, స్వస్థతలు లేవు, డబ్బులు అసలే లేవు. ఎక్కడికి వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఇండియా వచ్చినా, దుబాయ్కి వెళ్ళటానికి మేము చెన్నై ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఇద్దరు భార్య భర్తలు వచ్చారు. వందనాలు, వణక్కంగా వణక్కంగా అంటున్నారు తమిళ్లో. వణక్కంగా ఎన్నాచుగా ఇంకొకరు కూడదా అప్పుడు నాకేకపోరే ఇక్కడ కూర్చోకూడదా అంటే ఏమైంది అని అడుగుతున్నాను నేను. இல்லைங்க உங்க வசனத்தை ஒவ்வொரு நாளும் நாங்கள் கேட்குறோம், మీ వాక్యం రోజు మేము వింటున్నాము, ரொம்ப நல்லா சொல்லுவீங்க, ரொம்ப ஆசீர்வாதமாக இருக்கு, எங்களுக்கு ரொம்ப ஆவிக்குரிய விஷயங்கள் வளர்றதற்கு உதவியாக இருக்குது. எந்தம்மா ஏ ஊரம்மா? எந்த ஊருங்க நீங்க? எங்கிருந்து? రాయవెల్లూరుலேருந்து வர்றோம். நாங்கள் మస్కట్లో இருக்கிறோம். మస్కట్లో ఉన్నాం మేము. మస్కట్లో వింటున్నాం మీ వాక్యాన్ని రోజు తమిళన్ ఛానల్లో. తెలుగా తమిళ అని అడిగితే తమిళే. తెలుగు కూడా వచ్చా అంటే తెలుగు రాదు, తమిళ మాత్రమే వచ్చు మాకు. రోజు మీ వాక్యం వింటున్నాం. మస్కట్ రండి, మా దగ్గర మీటింగులు పెట్టండి అని అడుగుతున్నారు. ఎవడు జైపాలు? ఎక్కడ జైపాలు? ఎవరెవరు నన్ను అడుగుతున్నారంటే ఏంటి అర్థం? దేనివలన? ఇదిగో
దేవుని వాక్యం. చుట్టాలకు కాదు, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాదు, బైబిల్ ఫ్రెండ్స్. బైబిల్ ద్వారా నువ్వు ఎంతమందిని సంపాదించుకుంటావో, నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా మారుతావో ఆలోచించి. నీ చేతిలో బైబిల్ పెట్టుకొని చేతకానోళ్ళలో కూర్చుంటావేంటి? నాకు అర్థం కాదు. నీ చేతిలో బైబిల్ పెట్టుకొని నాకు ఏమీ లేదంటావేంటి? అరే, బైబిల్ కలిగిన వాడికి అన్నీ ఉన్నాయి. నీ చేతిలో ఉందేంటి? అప్పుడు బైబిల్ లేదు, ఆయన దగ్గర ఏముంది? ఒక కర్ర. కింద పడేయి అన్నాడు ఆయన. కింద పడేశాడు. ఏమైంది? పాము అయిపోయింది. పట్టుకో, తోక పట్టుకో అన్నాడు. పట్టుకుంటే ఏమైంది? అమ్మో నేను పట్టుకోను, కరుస్తుంది, నా వద్దు, కుదరదు, పాము అంటే నాకు అసలే భయం అని ఉంటే ఇంకంతటితో ఆగిపోయేది మోసే సంగతి. దేవుడు చెప్పింది చెప్పినట్టు పడేయ అంటే పడేయాలి, పట్టుకో అంటే పట్టుకోవాలి. మేము పట్టుకోవద్దంటే పట్టుకుంటాం, పడేయమంటే పడేయం. ఇంకా నువ్వెందుకు పనికొస్తావు దేవుడికి? ఇది వదిలిపెట్టు అంటే వదిలిపెట్టావు, ఇది పట్టుకో అంటే పట్టుకో. ఆ సారా వదిలిపెట్టు, బైబిల్ చదువు అంటే అది వదలవు, ఇది చదవవు. నీకు ఎట్టొస్తుంది ఇంకా ఆశీర్వాదం? ఇంకెవడ ఆడుకుంటాడు నేను? సాతానుగాడు తప్ప. ఏంటండి, దేవుడు చెప్పింది చెప్పినట్టు ఆ పండు ముట్టుకోవచ్చు, తినొద్దు అని చెప్తే దాన్నే పట్టుకున్నారు. అందుకే తట్ట వచ్చింది. దేవుడి మాట వింటాం, అర్థమైన అర్థం కాకపోయినా. దేవుని మాటలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. ఎందుకంటే చెప్తున్నాడు దేవుడు. ఏంటి ఇలా చెప్తున్నాడు? ఇది సంభవమా? ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ నమ్మిన వాడికి, నమ్మితే గొప్ప కార్యాలు చూస్తాం. పడేశాడు, పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయింది. పో చూపించు ఫరో దగ్గర. అయ్యా, ఈ చిన్న వింత చూపిస్తే చాలా, నాకు నోటి మాంద్యం ఉంది, నీ నోటికి నేను తోడుంటా. ఇంకా ఓరకే అడుగుతుంటే అహరోన్ని తోడిస్తా పో అన్నాడు. అసలు అవసరం లేదు అక్కడ అహరోను. అవిశ్వాసం వల్ల అహరోను కావాల్సి వచ్చింది పాపం మళ్ళీనికి. అందువల్ల తంట కూడా వచ్చింది తర్వాత. అవన్నీ తర్వాత చూద్దాం ఇంకోసారి. ఏంటండి, సరే వెళ్తాను నేను, నిన్ను ఎవరు పంపాడని అడిగితే ఏం చెప్పమంటావయ్యా? నీ పేరేంటి? నీ పేరేం చెప్పమంటావు? ఏ దేవుడు అని చెప్పమంటున్నావు? ఏ దేవుడు? యేసుప్రభు అనే నామం అప్పుడు లేదు. ఏంటండి, ఏమని చెప్పాలి? యెహోవా అనే నామం కూడా అప్పుడు కనపడలేదు. దేవుడనే ఉంది అక్కడ. ఏ దేవుడు అని చెప్పమంటావు? ఐగుప్తుల్లో బోల్డ్ దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు. ఏ దేవుడు అని చెప్పమంటావు అని అడిగితే ఏమన్నాడు? నేను ఉన్నవాడను. 14వ వచనం. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. ఏమని చెప్పమంటావు? నేను ఉన్నవాడను, అనువాడను. ఉన్నాను నేను. దాన్ని యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నాను, నేనే ద్రాక్షవల్లిని, నేనే గొర్రెలకు మంచి కాపరి, నేనే జీవాహారము. అలాగా నేనే అన్న మాట చూస్తున్నావు. నేనే ఆదియు, నేనే అంతము, నేనే. ఇదిగో మరణించితిని గాని తిరిగి సజీవుడనై ఉన్నాను. నా నామాన్ని పట్టుకొని వెళ్ళు. ఏం కావాలి? ఏం పట్టుకొని వెళ్తావు నీ దగ్గరికి? నా నామంతో నువ్వు వెళ్ళు, నా వాక్యంతో నువ్వు వెళ్ళు, నా తోడుతో నువ్వు వెళ్ళు. నీ చేతిలో ఉన్నది పట్టుకొని నువ్వు వెళ్ళు. ఏముంది చేతిలో? కర్ర, గొర్రెలను కాసే కర్ర. మీరు నిర్గమాకాండం, సంఖ్యాకాండం చదివితే ఆ కర్రతో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశారో మీరు చూడగలరు. నీ కర్రతో అంటే ఎత్తితే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఈ పక్క ఆ పక్క నీళ్లు నిలబడ్డాయి, రాత్రంతా నిలబడ్డాయి. 5 నిమిషాలు కాదు, రాత్రంతా సముద్రంలో ఈ పక్క నీళ్ళు, ఈ పక్క ఆ పక్క నీళ్ళు, ఆ పక్క ఉన్నాయి. కింద ఆరిన నేల. కొన్ని 100 ఫీట్ రోడ్ లాగా చాలా వెడల్పైనటువంటి సండు. ఒక్కొక్కళ్ళు వెళ్ళాలంటే కనీసం 3 నెలలు పడుతుందట. అంతమంది జనం వెళ్ళాలంటే, లైన్లో వెళ్ళాలంటే, క్యూలో. అలా వెళ్ళలేదు, గుంపులు వెళ్ళిపోయారు. అంత విశాలముగా విడదీయబడింది కర్రతోనే. మళ్ళీ కర్రెత్తు అనగానే, ఏ కర్రెత్తినప్పుడు సముద్రం 2 పాయలు అయ్యిందో, ఆ కర్రెత్తినప్పుడు మళ్ళీ సముద్రం కలిసిపోయింది.
నైలు నదిలో ఆ కర్ర పెట్టినప్పుడు నీళ్లు రక్తంగా మారిపోయినాయి. బండను కొట్టినప్పుడు ఆ బండలో నుంచి జీవజలాలు బయటకు వచ్చాయి. ఆ కర్రతో దేవుడు తన అద్భుత కార్యాలు చేయగలిగాడు. నీ దగ్గర ఉన్నది ఎంత విలువైనదో, ఎంత పెద్దదో, ఎంత శక్తివంతిదో అది అవసరం లేదండి. నీ చేతుల్లో ఏముంది? ఈరోజు నీ దగ్గర ఏముంది? నేను దేవుడి కోసం వాడబడాలి అనే వాడి చేతుల్లో ఖచ్చితంగా బైబిల్ ఉండాలి, ఖచ్చితంగా విశ్వాసం ఉండాలి, ఖచ్చితంగా వారు దేవునికి సమర్పించుకోవాలి. ఆ తర్వాత నేను ఎలా వాడబడాలి, నన్ను ఎలా వాడుకుంటావన్నప్పుడు కొందరిని స్వస్థపరచువారిగా, కొందరిని ఉపకారములు చేయవారిగా, కొందరిని భాషలు మాట్లాడేవారిగా, కొందరిని భాషలకు జవాబు తర్జుమా చేయవారిగా, వివిధమైన తలాంతులు ఇచ్చి మీరందరూ కలిసి నా రాజ్యాన్ని కట్టండి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడబడండి అని ప్రభు అడిగాడు. లేచి నిలబడండి, ప్రార్థించుకుందాం. ఒక్కసారి అడగండి, నేను కూడా నీకు ఉపయోగపడతానా? నన్ను కూడా నీవు వాడుకోగలవా? నేను కూడా నీకు కావాలా ప్రభువా? ఆ నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరూ. నన్ను కూడా వాడుకోను ఆయన, నీ రాజ్యాభివృద్ధి కొరకు నన్ను కూడా ఉపయోగించుకో తండ్రి. నా దగ్గర ఏమీ లేదు, కానీ నా బలహీనతలు బలంగా మార్చే నా ప్రభు ఉన్నాడు. నా దగ్గర ధనధాన్యాలు లేవు, కానీ నీ జీవం కలిగిన వాక్యాన్ని నా చేత పట్టుకున్నానయ్యా. నీ మహిమను, నీ బలమును ఈ లోకానికి చూపించడానికి నన్ను వాడుకో తండ్రి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ఎలా వాడబడాలో తెలియక, ఏం చేయాలో తెలియక, నాలో ఏ గొప్పతనము లేదే అని నిరుత్సాహముతో నిండి ఉన్న వారితో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నందుకే వందనములయ్యా. నీ సామర్థ్యం కాదు, నీ బలము కాదు, నీ సమర్పణ నాకు కావాలని మాకు సెలవిచ్చినందుకు వందనములయ్యా. ఇదిగో మా జీవితాలు నీకు అప్పగిస్తున్నాము. నీ చిత్తానుసారంగా వాడుకో నాయనా. నీ సంకల్పము చొప్పున వాడుకో ప్రభువా. సాతాను ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడన్న విషయం గుర్తించి వాడు మమ్మల్ని వాడుకున్నది చాలయ్యా. వాడు వాడి మమ్మల్ని వ్యాధుల పాలు చేశాడు, మమ్మల్ని మంచం పాలు చేశాడు, మమ్మల్ని ఖాళీ చేశాడు, మమ్మల్ని రోగిగ్రస్తులుగా చేసి వదిలిపెట్టిపోయాడయ్యా. వాడు క్రూరుడైన సాతాను చేతులకు మమ్మల్ని అప్పగించుకోక మమ్మల్ని స్వస్థపరిచే దేవునికి, మమ్మల్ని బలపరిచే ప్రభువుకి, మమ్మల్ని తీర్చిదిద్ది మహిమకరంగా వాడగలిగిన నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకోవడానికి సహాయం చేయము. ఇంతవరకు తోడున్న దేవా, నీ సన్నిధి దయచేయి. వెలుచున్న వారికి నీ సన్నిధిని నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.